హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ వచ్చేసింది అనగానే క్రిస్మస్ న్యూ ఇయర్కి వరుస హాలిడేస్ వస్తాయి కదండి. మోస్ట్లీ చాలా మంది ఆఫీసెస్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి, ఎక్కువ వర్క్ ఉండదు. అంటే అబ్రాడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ టైఅప్ అయినవి. అట్లాగా కొంచెం క్రిస్మస్ అనగానే అంతా వెకేషన్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఇప్పుడు చాలా మంది వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం కొన్ని రోజులు లీవ్ పెట్టుకుంటే ఆ వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్ అవి ఇవి అన్ని కలిపి ఒక మంచి వెకేషన్ ప్లాన్ చేసుకునే అన్ని లీవ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో చాలా మంది వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. సో వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే ఒక వీడియో అనమాట. మనం వెకేషన్స్లో ఏంటంటే మనకి రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటూ ఉంటాం కదా. వెకేషన్స్ అనగానే మోస్ట్ ఆఫ్ అస్ చూస్ టు వేర్ ఫ్రాక్స్ ఆర్ కొంచెం వెస్టర్న్ అవుట్ఫిట్స్ లాంటివి ఉండే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా రకరకాల హాలిడే స్పాట్స్కి వెళ్ళడానికి. సో ఇవాళ వీడియోలో నేను కొన్ని ఫ్రాక్స్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాట్ జస్ట్ ఫ్రాక్స్, వాటికి ఎట్లాంటివి వేసుకుంటే మనం ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెకేషన్ కోసం ఫ్రాక్స్ అనగానే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో రకరకాల మోడల్స్ ఉంటాయి ఫ్రాక్స్లో కూడా. నేనేంటంటే ఒక సెట్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో ఉన్నాయి మాత్రమే నేను రివ్యూ చేస్తున్నాను అనమాట. మరీ షార్ట్గా ఉన్నా, మరీ లాంగ్ ఫ్రాక్స్లా ఉన్న వాటిని కాకుండా మీడియంగా ఉండేవి, వేసుకున్నా కంఫర్టబుల్గా ఉండేవి అట్లాంటివి మాత్రం కొన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అన్ని కూడా డిఫరెంట్ క్లాత్స్లో అనమాట. ఎందుకంటే క్లాత్ని బట్టి కూడా మనకి లుక్ వేరీ అవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ క్లాత్లో కొన్ని ఫ్రాక్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ వైట్ కలర్. ఇదైతే కాటన్లో వచ్చిందండి. మంచి కాటన్ ఫ్రాక్ అనమాట. కాటన్ అనేసరికి మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు హ్యాపీగా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. స్కిన్ పైన అంటే బ్రీతబుల్గా ఉంటుంది కదా క్లాత్. సో మనం బీచ్ వెకేషన్కి వెళ్తున్నాం అనుకున్నా సూట్ అవుద్ది, లేదు మనం మౌంటైన్ వెకేషన్కి వెళ్తున్నామన్నా సూట్ అవుద్ది, నేచర్కి దగ్గరగా వెళ్తున్నాం అనుకున్నా సూట్ అవుద్ది, దేనికైనా సరే సూట్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్రాక్ అయితే. ఇది వైట్ కలర్ పైన మొత్తం ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. పింక్ అండ్ గ్రే కలర్ ఫ్లవర్స్ అనమాట. ఫ్రాక్స్ ఏంటంటే నాకు ఫ్లేర్ ఎక్కువ వస్తే నచ్చుతాయి బేసిక్గా. సో అందుకని ఫ్లేర్ ఎక్కువ ఉన్న ఫ్రాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా. ఇలా ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అనమాట. యోక్ పార్ట్ వరకు అయితే ఇలా స్ట్రైట్గా వచ్చి తర్వాత అంతా ఫ్రిల్ వస్తుంది. అండ్ దీనికి మధ్యలో అంతా ఇలా బటన్స్లా ఇచ్చారు. దీస్ ఆర్ నాట్ ఓపెనబుల్ బటన్స్ అండి, ఇవి మామూలు ఇలా ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. అండ్ పైకి వచ్చేసరికి కొంచెం వెస్టర్న్ లుక్ ఇవ్వడానికి ఇలా కాలర్ నెక్తో వచ్చింది ఇది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా చిన్న పట్టీతో వస్తాయి అన్నమాట, ఇక్కడ వరకే. ఇదిగోండి ఇలా. సో పైన చూడడానికి కొంచెం కాలర్ అండ్ ఇలాగా ఒక ఫోల్డ్ ఉన్న హ్యాండ్స్, ఇదంతా కొంచెం లుక్ మంచిగా ఉంటుంది ట్రెండీగా. అండ్ ఫ్రాక్ కూడా మంచి ఫ్లేర్తో వచ్చింది కాబట్టి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఇలాగా టై చేసుకోవడానికి ఒక బెల్ట్ లాగా ఇచ్చారు సేమ్ క్లాత్ తోటి. సో ఇక్కడ ఇలా నాట్ వేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఎంతసేపు అయినా వేసుకొని ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి ఫ్రాక్స్ ఇవన్నీ ఏంటంటే మనం రోజు వేసుకున్నా, అంటే నేను రోజు వేసుకుంటున్నాను ఈ మధ్య కూడా, బట్ రోజు వేసుకోము ఓన్లీ వెకేషన్కే అని అంటే వెకేషన్ కోసం అని ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనాల్సిన పని లేదండి. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో అనమాట. ది కాస్ట్లీయెస్ట్ మైట్ బి 700 చేంజ్, అంతే. అంతకు మించి కాస్ట్లీయెస్ట్ ఫ్రాకే లేదండి, అన్ని దానికన్నా తక్కువే. ఇంకా కాస్ట్లీవి కూడా ఉన్నాయి, బట్ వన్స్ యూస్కి లేకపోతే ఇట్లాగా ఎప్పుడైనా వేసుకునే దానికి అంతంత కాస్ట్ పెట్టాలంటే నాకు చేతులు రావు అనమాట. సో అందుకని బడ్జెట్లోనే వెతికాను. సో 700 చేంజ్లోనే, ఇంకా అంతకన్నా తక్కువలోనే ఈ ఫ్రాక్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇవి ఎవరైనా హ్యాపీగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు కూడాను. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను రోజు వేసుకోం కదా అని అంటున్నాను, కానీ నేను రోజు వేసుకున్న ఫ్రాక్ ఒకటి ఉందండి, విచ్ ఇస్ దిస్ వన్. రోజు అంటే రోజు కాదులేండి, లిటరల్లీ వేసుకుంటా వాష్కి వెళ్తుంది మళ్ళీ వస్తుంది, వేసుకుంటా వాష్కి వెళ్తుంది మళ్ళీ వస్తుంది. అలా ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఏం వేసుకోవాలి అన్నప్పుడల్లా ఫస్ట్ ఇది కనిపిస్తుంటుంది, తీసుకుని ఇలా పిక్ చేసుకుని వేసేసుకుంటాను అనమాట. ఒకటి వేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ ఫ్రాక్ అనమాట. ఇది వెరీ కంఫర్టబుల్. మీరు కూడా చాలాసార్లు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ఇది ఇలా మొత్తం బాందిని ప్రింట్తో వస్తుంది అనమాట. ఇది ఎన్ని వాష్లు అయిందోనండి ఇప్పటి వరకు అసలు ప్రింటే పోలేదు, మొత్తం అలాగే ఉంది. గోల్డ్ ప్రింట్ అండ్ వైట్ ప్రింట్ మొత్తం అలానే ఉంది. అండ్ దీనికి ఏంటంటే ఇలా మనకి చైనీస్ కాలర్లా వస్తుంది అనమాట. చైనీస్ కాలర్లా వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ. అండ్ యోక్ పార్ట్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి తర్వాత అంతా ఇలా పెద్ద ఫ్లేర్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా
ఇది రేయాన్ క్లాత్, విస్కస్ రేయాన్ ఉంటుంది చూడండి, అట్లాంటి రేయాన్ క్లాత్ అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు వేసుకుంటారు చెప్పండి, రోజు వేసేసుకుంటున్నా అంటే. ఇది ఇక్కడ నడుం దగ్గర ఇలా టై చేసుకోవడానికి కూడా మనకి ఇలాగా ఇలా తాడిచ్చారు. సో మనకి ఎట్లా ఫిట్టింగ్ కావాలంటే అట్లా వేసుకోవచ్చు. వెనక వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగా తాడు ఉంటుంది అన్నమాట నడుం దగ్గర. సో దట్ ఫిట్టింగ్ చేసుకునే పని ఉండదు. నాకు ఏ డ్రెస్లు కొన్నా అది మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవడం పెద్ద పని అనమాట. మెషిన్ పెట్టుకొని అవన్నీ మళ్ళీ నా సైజు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఇలాగ ఇస్తే టై చేసుకోవడానికి ఇంకా ఫిట్టింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు, మంచి అట్లా టై చేసుకొని వెళ్ళిపోవచ్చు మనకు కావాల్సిన సైజులో. సో ఇదొకటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా వెకేషన్స్ లో బాగుంటుంది. ఇలా ఫ్లేర్ ఉన్నాయి ఏంటంటే మనం నడిచేటప్పుడు ఇట్లా ట్విస్ట్ చేసినా ఏం చేసినా మంచిగా కనిపిస్తాయి అనమాట. సో ఇదొక ఫ్రాక్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్రాక్ విచ్ ఇస్ అ సిల్క్ ఫ్రాక్. సో సిల్క్ మెటీరియల్ లో ఉన్న ఫ్రాక్ అనమాట ఇది కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు. బ్లూ కలర్ పైన మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, ఒక పార్ట్ స్ట్రైట్ వచ్చి తర్వాత అంతా ఫ్రిల్స్ తోటి ఇలా మంచి ఫ్లేర్ వస్తుంది అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి. నెక్ మాత్రం మామూలుగా ఇలా యూ నెక్ లానే వస్తుంది. సో దీనికి కూడా ఏంటంటే నడుం దగ్గర ఇలాగా టై చేసుకోవడానికి మనకి తాడిస్తారు. సో ఇలా లాగేసి మనకు కావాల్సినంత టై చేసేసుకోవచ్చు. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అండ్ దీనికి మొత్తం లైనింగ్ తో సహా వస్తుందండి. కింద వరకు ఇలా లైనింగ్ ఉంది, మంచి సాఫ్ట్ సాటిన్ లైనింగ్ ఇచ్చారు. సో లైనింగ్ ఉంటే ఇంకా కొంచెం కంఫర్టబుల్ గా వేసేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ లైనింగ్ వల్ల అంటే పైన సిల్క్ క్లాతే కాబట్టి ఇది పల్చగా ఉంటుంది అనమాట ఇలా. సో దానికోసం కంపల్సరీ లైనింగ్ ఇచ్చారు. అండ్ ఇది వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఫ్రాక్. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఫ్రాక్స్ లెన్స్ అన్ని కూడా ఎంత వచ్చినాయి అన్నది మీరు పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి చూడొచ్చు. మై హైట్ ఈస్ 5'1", అంతే ఉన్నాను 5'1". చాలా మంది బయట చూసిన వాళ్ళు అంటారు మీరు వీడియోస్ లో చాలా పొడుగ్గా కనిపిస్తారండి అంటే ఆహా ఎంత బాగుంది అని అనుకుంటాను. బట్ నేను ఉన్నది 5'1" అంతే, అదే నా హైట్. సో అంత హైట్ కి అలా వచ్చింది అన్నమాట లెంత్. ఏవి కూడా మరీ షార్ట్ లెంత్ కాదు, అలాగే మరీ ఫ్లోర్ లెంత్ కూడా కాదు, మీడియం లెంత్ లో ఉన్న ఫ్రాక్స్ అనమాట. సో ఇది ఒక ఫ్రాక్ సిల్క్ క్లాత్ లో. నెక్స్ట్ ట్రెండింగ్ క్లాత్ ఏముంటుందండి ఫ్రాక్లకి? జార్జెట్. సో జార్జెట్ లో కూడా హ్యావ్ అన్ ఆప్షన్ విచ్ ఇస్ దిస్ వన్. ఇదైతే ఎంత డీసెంట్ గా ఎంత క్లాస్ గా ఉంటుందంటే నాకు వన్ ఆఫ్ మై పిచ్చిగా నచ్చేసిన ఫ్రాక్ అనమాట ఇది. సో ఇది ఎట్లా అంటే ఒక బీచ్ కలర్ పైన మంచి ఫ్లోరల్ ప్రింట్, మీరు కూడా చాలా సార్లు చూసే ఉంటారు. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి జార్జెట్ కాబట్టి ఇలా పల్చగా ఉంటుంది కాబట్టి లోపల లైనింగ్ తో సహా ఇచ్చారు. అండ్ ఆ లైనింగ్ కూడా సాఫ్ట్ గా సాటిన్ లైనింగ్ అనమాట, ఇలాగా బాగుంటుంది. ఇదేంటంటే స్క్వేర్ నెక్, ఇలా స్క్వేర్ నెక్ వస్తుంది. ఈ నెక్ కూడా ఇక్కడ మనకి ఇలాగా ఎలాస్టిక్ వస్తుంది అనమాట. సో ఫిట్టింగ్ బాగుంటుంది. దీనికి కూడా హ్యాండ్స్ ఇట్లా కొంచెం లూజ్ హ్యాండ్స్ వచ్చి కింద ఇలా ఎలాస్టిక్ వస్తుంది. సో చూడడానికి లుక్ చాలా క్లాసీగా బాగుంటుంది అన్నమాట, చాలా డీసెంట్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ ద ఫిట్టింగ్, ఆ మోడల్ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇది దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్. అండ్ దీనికి సైడ్ కి జిప్ వస్తుంది అన్నమాట ఇలాగా. ఇదిగోండి ఇలా సైడ్ జిప్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మనం ఇది ఓపెన్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకునేలాగా. ఇది ఒకటి. సో ఇది జార్జెట్ మెటీరియల్ లో ఉంటుంది, చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉండి కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా లుక్. సో అదొకటి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. సో ఈ ఫ్రాక్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకున్న ఫ్రాక్ ఏనండి. ఇదైతే కంప్లీట్ కాటన్ ఫ్రాక్ అండి, చాలా చాలా మెత్తగా, చాలా సాఫ్ట్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ దిస్ గాట్ లైక్ డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పచ్చు. మీరు వీడియోలో చూసినట్లయితే ఇక్కడ ఇలా స్ట్రైట్ గా ఎంబ్రాయిడరీ చేసింది, దీనిపైన ఇక్కడంతా చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా కుట్టారనమాట. మొత్తం ఇవన్నీ చిన్న చిన్న ఫ్రిల్స్. సేమ్ ఇక్కడ ఏదైతే ఎంబ్రాయిడరీ ఉందో అదే హ్యాండ్స్ కి ఇచ్చారు. హ్యాండ్ కంటే మొత్తం ఫుల్ హ్యాండ్ ఇవ్వకుండా ఓన్లీ కింద వరకు ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు, అంటే కొంచెం బెలూన్ హ్యాండ్స్ లా ఉండడానికి అనమాట. ఇలాగా ఇలా బెలూన్ హ్యాండ్స్ లా కావాలనుకుంటే కొంచెం ఇలా పైకి పెట్టుకోవచ్చు, ఇది ఎలాస్టికే కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. లేదు నార్మల్ గా కావాలనుకుంటే ఇలా కిందికి పెట్టుకోవచ్చు. సో హ్యాండ్స్ సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా లుక్ మారుతుంది. ఇగోండి ఈ లుక్ కి మీకు తేడా తెలుస్తూ ఉండొచ్చు. సో ఇలాగా నెక్స్ట్ యోక్ పార్ట్ తర్వాత అంతా ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఫ్లేర్ ఇచ్చారన్నమాట. మరి పెద్ద ఫ్లేర్ కాదు, అలాంటి మరి డబ్బా లాగా లేదు, కొంచెం ఫ్లేర్ ఉంది. పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఇది కాటనే, దీనికి లైనింగ్ రాలేదు లోపల. ఇక్కడైతే ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి మనకి వైట్ కలర్ క్లాత్ ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇలా వైట్ పేపర్ ఉంటుంది కదా అది ఉంది, బట్ కిందంతా ఏం లేదనమాట. సో ఈ ఫ్రాక్ కూడా నాకు బాగా నచ్చింది, అంటే ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దీనికి వీ నెక్ ఇచ్చారు, ఇలాగా ఇక్కడ కూడా ఇలా లేస్ ఇచ్చారు. బట్ వీ నెక్స్ ఏంటంటే కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమంది సూట్ అవ్వవు, కొంతమంది కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది ఉండరు.
కంఫర్టబుల్గా ఉండని వాళ్ళ లిస్ట్లో మనం కూడా ఉన్నాం అనమాట. సో నేను వీ నెక్ మరి డీప్ ఉంటే అంత కంఫర్టబుల్గా వేసుకోలేను. సో ఐ కవర్ ఇట్ అప్. ఇట్లా మనకి ఇవి దొరుకుతాయండి. ఇవి కూడా వీటికి లింక్ కావాలనుకున్నా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాట్ జస్ట్ ఫర్ ఫ్రాక్స్, ఏదైనా డ్రెస్కి వీనెక్ వచ్చినా డీప్ ఉంది, మనము కేర్ఫుల్గా ఉండాలి, ఎంతసేపు చూసుకుంటూ ఉండాలి అని అనుకునే ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఇవి దొరుకుతాయి అనమాట. మనకి ఇలాగా జస్ట్ అటు ఇటు ఇలా మన స్టాప్కి ఇలా పిన్ చేసేయడమే. వాటికే ఉంటాయి ఇలా బటన్స్, అవి అటు ఇటు పెట్టేసామంటే సింపుల్గా కవర్ అయిపోతుంది. ఇవి యాక్చువల్గా 3 సెట్ వచ్చినాయి. బ్లాక్, స్కిన్ కలర్ అండ్ వైట్ కలర్, ఇలా 3 తీసుకున్నా అనమాట. తలా ఒకటి ఎవరెవరో తీసేసుకున్నారు, ఇది ఒకటి మిగిలింది అనమాట. అంటే మా చెల్లి, నా కజిన్ అలా తీసేసుకున్నారు. సో ఇది వైట్ కలర్, దీనికి మనకి బాగానే ఉందని నేను ఇలాగ వేసేసుకుంటున్నాను అనమాట. బికాజ్ ఇక్కడ కూడా మనకు వైట్ కలర్ వర్క్ వచ్చింది కదా. సో ఇన్ కేస్ మీకు ఇట్లాంటివి కవరప్ చేసుకునే ఈ లింక్స్ కావాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కంఫర్టబుల్ కాదు డీప్ నెక్ ఉన్న వాటిని వేసుకోవడానికి, ఏదైనా చూస్తున్నాడు కవర్ చేసుకోవడానికి అంటే దీస్ ఆర్ ద బెస్ట్. ఎలా పెట్టామో అలాగే ఉంటుంది అనమాట. నో మ్యాటర్ ఫ్రాక్ ఎంత డీప్ ఉంది, ఎంత ఎగురుతుంది, ఏంటి అన్ని పక్కన పెట్టేస్తే ఏ డ్రెస్ అయినా సరే ఇది మనం ఎలా అయితే పెట్టామో అలాగే ఉంటుంది. సో నన్ను అడిగితే ఇలాంటివి ఒకటి ఉంచుకుంటే బెస్ట్. ఏ డ్రెస్కి ఏవి ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా వేసుకొని ఉండొచ్చు. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్లాంటి ఫ్రాక్స్ అన్ని వేసుకున్నప్పుడు ప్రాపర్గా కింద కూడా మనం వేసుకోవాలి. టైట్స్ లాంటివో, కవర్ చేసుకునే లాంటివో ఏవో ఒకటి 3/4 ఏవో ఒకటి వేసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ లెగ్గిన్ వేసుకుంటే అది ఒక కుర్తా లెగ్గిన్ లుక్ వచ్చేస్తుంది. సో ఫుల్ లెంత్ కుర్తాస్ లా కాకుండా మనకి నీ వరకే వస్తాయి అనమాట. విచ్ ఆర్ లైక్ దిస్. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే లెగ్గిన్ లానే ఉంటుంది, కింద వచ్చేసరికి ఇలా కొంచెం లేస్ వస్తుంది. అలానని ఫుల్ యాంకిల్ లెంత్ వరకు కూడా ఉంటుంది, జస్ట్ నీ కింది వరకు మాత్రమే వస్తుంది అనమాట. నీ వరకు ఇది ఉంటుంది, నీ కింద ఇది ఉంటుంది. సో ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మనం కంఫర్టబుల్ గా తిరగచ్చు. ఫ్రాక్స్ కదా, ఫ్లేర్ ఉంటాయి, ఎగురుతాయా లేకపోతే ఇలా తిరిగినప్పుడు కాలు కనిపిస్తాయా అన్న ప్రాబ్లం ఉండదు అనమాట. నేను ఎప్పుడు ఫ్రాక్ వేసుకున్నా సరే లోపల ఇది ఉంటుంది ఖచ్చితంగా, బికాజ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ లైక్ దాట్. సో అందుకని ఇవి కూడా 2 కాంబో సెట్ తీసుకున్నా అనమాట. ఒకటి ఇది స్కిన్ కలర్, ఇంకోటి బ్లాక్ కలర్. సో ఇవి 2 ఉన్నాయనుకోండి, మనం ఏ కలర్ ఫ్రాక్ వేసుకున్నా, ఎలాంటి ఫ్రాక్ వేసుకున్నా బిందాస్ ఉండొచ్చు అనమాట. టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. సో ఇవి యాక్చువల్గా పిల్లలైనా వేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇట్లాంటి అలవాటు చేయడం బెటర్ ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. నేనైతే ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట ఇట్లాంటి లేస్వి. నార్మల్ లెగ్గిన్ వేసుకుంటే యాజ్ ఎ టోల్ యూ లుక్ మారిపోతుంది. సో అందుకని జస్ట్ నీ పై వరకు ఉండే ఫ్రాక్స్ అయితే నేను వేసుకోను, నీ కింది వరకు ఉండే ఫ్రాక్స్ వేసుకుంటా. సో ఇది కరెక్ట్గా నా నీ వరకు ఇక్కడ ఇది వస్తుంది, నీ కింద నుంచి ఇది వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇది కనపడకూడదు అని అనుకున్నా మనం ఇలాగా ఫోల్డప్ చేసేయచ్చు పైకి. సో వీటి లింక్ కూడా ఇస్తాను కావాలనుకుంటే. మీరు ఇన్ కేస్ ఫ్రాక్స్ కనుక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రాక్స్ వేసుకునేటప్పుడు ఓకే ఇవన్నీ ప్రాపర్గా వేసుకుంటాం. కమింగ్ టు ద ఫుట్ వేర్, వెకేషన్కి వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఫుట్వేర్ కంఫర్టబుల్గా ఉండాలి. ఎందుకంటే మనం చాలా దూరం నడవాల్సి రావచ్చు, కొంచెం పైకి ఎక్కి దిగడాలు లాంటివి రావచ్చు, రకరకాల అంటే మట్టిలో, గ్రాస్లో, రోడ్ పైన, రాళ్ళ పైన ఇలాగ ఎట్లయినా నడవాల్సిన అవసరం రావచ్చు. సో అందుకని ప్రాపర్ షూ అయితే వేసుకోవాలి. షూ కాదు అని అనుకుంటే యూ కెన్ ట్రై దీస్. ఇవి నేను తీసుకొని కూడా మోర్ దాన్ ఇయర్ అవుతుంది. పిచ్చి పిచ్చిగా వాడేస్తాను అనమాట. ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు అసలు. బ్యాలరీనా షూస్ లాగా ఉంటాయి, బట్ వెరీ లైట్ వెయిట్, సోల్ బాగుంటుంది, యాంటీ స్లిప్పరీ ఉంటుంది. మనకి ఇలాగా క్లాత్ లాగా ఇదంతా క్లాత్ లా ఉంటుంది అన్నమాట. బ్రీతబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఇలా ఎలాస్టిక్ లాగా కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రాక్స్ పైకి ఏంటంటే మనము స్నీకర్స్ లాంటివి అలాంటివి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం ఎక్కువ పని అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. దీనిలో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి. పింక్ షేడ్, ఆరెంజ్ షేడ్, బ్లాక్ షేడ్ ఇలాంటి రకరకాలు ఉన్నాయి. నేను ఇలాంటి బ్లూ షేడ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వాషబుల్ కూడా. నేను ఏం చేస్తానంటే దీన్ని అలా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ లో వేసేసి క్విక్ 30 పెట్టేస్తాను అనమాట. అదే క్విక్ వాష్ పెట్టేస్తాను, మంచిగా వాష్ అయిపోయి వస్తాయి. ఇదంతా కూడా వైట్ కలర్ కదా, మంచి వాష్ అయిపోయి ఇదంతా కూడా క్లాతే కదా, వాష్ అయిపోయి వస్తాయి. ఏమీ చెక్కు చెదరవు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి 900 చేంజ్ పడ్డాయండి, 950 పడ్డాయి. బట్ టోటలీ వర్త్ ఇట్. ఎంతసేపు నడిచినా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఏదో షూ వేసుకున్నాం, లేస్ వేసుకున్నాం, హైట్గా ఉన్నాయి అలాంటిది ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఎంతసేపు అయినా నడవచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్రాక్స్ పైన ఇట్లాంటివి బాగుంటాయి అనమాట. సో మీరు కావాలనుకుంటే వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నేను చాలా ట్రిప్స్కి వాటికి, అంటే ట్రిప్స్ అంటే ఎక్కువ నడవాలి, షాపింగ్కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా నేను ఇవే వేసుకుని వెళ్ళిపోతాను. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో మీకు అలాంటివి కావాలి అనుకుంటే వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాయే కాబట్టి యూ కెన్ ట్రై దామ్. ఆర్డర్ చేసి మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేదు సైజ్ అయినా ప్రాబ్లం ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదు అసలు వద్దు నచ్చలేదు బ్లాక్ ఎందుకు అని అనుకుంటే మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. Till then, take care and bye-bye.